చెరువు మధ్యలో 2 ఇల్లులు. తుని పిచ్చుక మరియు చిచ్చుకాకి ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు. వాళ్ల చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో పక్కింటావిడ మహీగ్రద్ద ఈ ఇద్దరు అనాథలని చేరదీసి సొంత బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమతో పెంచింది. వాళ్ళిద్దరికీ ఈడు రాగానే మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు కూడా చేసింది మహీగ్రద్ద. తుని చిచ్చుల భర్తలిద్దరూ కూడా డబ్బులు సంపాదించడానికని దుబాయ్ వెళ్లిపోతారు. దానితో తుని చిచ్చు ఇద్దరు మళ్లీ వాళ్ళ అమ్మ మహీగ్రద్ద దగ్గరికే వచ్చి ఊరిలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ చాలా ఆనందంగా కలిసికట్టుగా ఉంటూ ఉంటారు. కాని ఈ తుని చిచ్చులు అంత ప్రేమగా కలిసి ఉండడం ఊరిలో ఉన్న చోటు చిలుక, లూసి పావురంలకి అస్సలు నచ్చేది కాదు. వాళ్ళు ఎప్పుడూ ఈ అక్క చెల్లెళ్ల మధ్య గొడవలు పెట్టాలని చూస్తూ ఉంటారు. ఒకరోజు చిచ్చుకాకి ఒంటరిగా కూరలు తెచ్చుకోవడానికని మార్కెట్కెళ్లినప్పుడు చోటు మరియు లూసి కలిసి సూటిగా చిచ్చు దగ్గరికి వస్తారు. చోటు చిలుక కపటంగా నవ్వుతూ, ఏంటి చిచ్చు, ఈ రోజు కూరలు తెచ్చుకోవడానికి ఒంటరిగా వచ్చావు? మీ అక్క తుని పిచ్చుకు రాలేదా? ఎప్పుడు ఇద్దరు జంట పావురాల్లాగా తిరుగుతూ ఉంటారుగా. మా అక్కకి ఈ రోజు ఇంట్లో కొద్దిగా పనుంది చోట, అందుకే నేను ఒక్కదాన్ని వచ్చాను. మీరిద్దరేంటి ఎక్కడున్నారు? సరుకులు కొనేసారా? మేం కొనడం అయిపోయిందిలే చిచ్చు, కానీ నిన్ను చూస్తుంటే మాకు చాలా జాలేస్తుంది. నువ్వు మీ అక్క తుని ఇలా చిన్నప్పటి నుండి రోజు కూలి పనులు చేసుకుంటూ కష్టాలు పడి బ్రతుకుతున్నారు. కానీ మీ మహీగ్రద్ద మాత్రం అస్సలు నిజం చెప్పకుండా మిమ్మల్ని మోసం చేస్తుంది. మిమ్మల్ని ఇంకా బానిసల్లాగా చూస్తుంది. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, ఏంటి మహి అమ్మ మమ్మల్ని మోసం చేస్తుందా? ఏంటి లోసిలో మాట్లాడేది? మా అమ్మ మమ్మల్ని సొంత బిడ్డల కంటే ఎక్కువగా పెంచింది, పెళ్లిళ్ళు చేసింది. మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. అయ్యో చిచ్చు, నువ్వు చాలా అమాయకురాలివి. నిన్న మహీగ్రద్ద గట్టిగా బ్రెయిన్ వాష్ చేసి పెట్టింది. నీకు తెలియని నిజం ఒకటుంది. మీ తల్లిదండ్రులు చనిపోయే ముందు మీ ఇద్దరు అక్క చెల్లెల పేరు మీద ఊర్లో ఒక పెద్ద స్థలం రాసిచ్చారు. ఆ స్థలం గురించి మహీగ్రద్ద మీకు ఎప్పుడైనా చెప్పిందా? చెప్పలేదు కదా? చిచ్చుకాకి షాక్ అయ్యి, స్థలమా? మా తల్లిదండ్రులు స్థలం ఇచ్చారా? నాకు అసలు ఈ విషయమే తెలియదే. నువ్వు నిజమే చెబుతున్నావా చోటు? నువ్వు పిచ్చిదానివి చిచ్చు. ఆ స్థలం విలువ లక్షల రూపాయలు ఉంటుంది తెలుసా? ఒకవేళ మీరు ఆ స్థలాన్ని అమ్ముకుంటే మీరిద్దరు భర్తలు దుబాయ్ నుండి తిరిగి వచ్చేసి ఇక్కడే పెద్ద బిజినెస్ పెట్టుకోవచ్చు. మీరు కోటీశ్వరులు అయిపోవచ్చు. కానీ ఆ మహీగ్రద్ద ఈ స్థలాన్ని తానే నొక్కేసి మిమ్మల్ని ఇలా ఇంట్లో పని మనుషుల్లా వాడుకుంటుంది. అవును చిచ్చు, మా కళ్ళ ముందే మీ తల్లిదండ్రులు ఆ పేపర్లు మహి చేతికిచ్చారు. ఇప్పటికీ ఆమె మీకు నిజం చెప్పలేదంటే దాని అర్థం ఆమె ఆ జాగాని నొక్కేయాలనే కదా. నువ్వు వెంటనే వెళ్ళి ఆ మహిళ గట్టిగా నిలది నీ ఆస్తి నువ్వు తీసుకో. చోటు లూసీల మాటలు విన్న చిచ్చుకాకి తీవ్రమైన కోపం వస్తుంది. తను ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించే మహీగ్రద్ద తనని మోసం చేసిందన్న ఆలోచన తన బుర్రకి ఎక్కుతుంది. వెంటనే కూరల సంచిని అక్కడే పడేసి తీవ్రమైన కోపంతో ఏడుస్తూ సూటిగా ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంట్లో తుని పిచ్చుక మరియు మహీగ్రద్ద ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. చిచ్చుకాకి ఆవేశంగా తలుపు తోసుకుని లోపలికొస్తుంది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, మహి, ఎక్కడున్నావు? ఎప్పటికిప్పుడు నాకు నిజం తెలియాలి. నన్ను, నా అక్కని ఇన్ని సంవత్సరాలుగా అడుక్కు తినే వాళ్ళలాగా ఎందుకు పెంచావు? తుని పిచ్చుక కంగారుగా లేచి, ఏంటి చిచ్చు, ఏమైంది నీకు? అమ్మతో అలా గట్టిగా మాట్లాడుతున్నావేంటి? ఎవరైనా ఏదైనా అన్నారా నిన్ను? నన్నెవరూ అనలేదులే అక్క. ఈ మహీగ్రద్దే మనల్ని మా అనాథాలని చేసి మన స్థలాన్ని నొక్కేయాలని చూస్తుంది. మహి వైపు తిరిగి, మా తల్లిదండ్రులు చనిపోయే ముందు మా పేరు మీద రాసిచ్చిన స్థలం ఎక్కడుంది? మా స్థలం గురించి మాకు ఇన్ని సంవత్సరాలు ఎందుకు చెప్పలేదు? మీరే దానిని నొక్కేద్దామని అనుకున్నారా? మా బోళతనం చూసి మమ్మల్ని మోసం చేస్తారా? మహీగ్రద్ద షాక్ అయ్యి కళ్ళల్లో నీళ్లతో, ఏంటి చిచ్చు నువ్వు మాట్లాడేది? నేను మీ స్థలం నొక్కేయాలని అనుకున్నానా? నిన్ను పేగు పేచి పిల్లల్లాగా చూసుకున్నందుకు నాకు మంచి బహుమతి ఇచ్చావే తల్లి. ఎవరు చెప్పారు నీకు ఈ పిచ్చి మాటలు? ఏంటి చిచ్చు అలా మాట్లాడుతున్నావు? మహిగారు అలా ఎందుకు చేస్తారు? ఆమెలాంటి వారు కాదు. మనల్ని సొంత బిడ్డల కంటే ఎక్కువ చూసుకుంటారు. నీకు ఎవరో తప్పుగా చెప్పారు చిచ్చు. కోపం తెచ్చుకోకు, ప్రశాంతంగా ఆలోచించు. చిచ్చుకాకి కోపంతో ఊగిపోతూ, నువ్వు నోరుమోయాక, నువ్వు ఈ మహి పెట్టే ముద్దలకి బానిసమైపోయావు. మహి వైపు తిరిగి, నువ్వు కల్లిపల్లి మాటలు చెప్పకు. నాకు నా తల్లిదండ్రుల ఆస్తి కావాలి. నువ్వు మమ్మల్ని పెంచింది ప్రేమతో కాదు, మా ఆస్తి మీద ఆశతో. నువ్వు ఒక మోసకారివి. నీలాంటి దొంగ దగ్గర మేము ఇంకా ఉండలేము. నా స్థలం పేపర్లు నాకు ఇచ్చేయి. చిచ్చు ఆనరాని మాటలు అనడంతో మహీగ్రద్ద గుండె మొక్కలైపోతుంది. తను ఎన్ని సంవత్సరాలు ప్రేమతో పెంచిన కూతురు
తనని దొంగ అని పిలవడం ఆమె తట్టుకోలేకపోతుంది. మహికి తీవ్రమైన కోపం, బాధ కలిసి వస్తాయి. మహిగ్రద్ద కోపంతో గట్టిగా అరుస్తూ, ఏవే చిచ్చు, ఆపు నీ వాగుడు. నీ కళ్ళలో నేను ఎంత నీచమైన దారిలా కనిపిస్తున్నానా? అవును, మీ తల్లిదండ్రులు మీకొక స్థలం ఇచ్చారు. నీకు నీ స్థలం ఎక్కడుందో తెలియాలి కదా. విను, మన ఊరి చెరువు ఒడ్డున ఉన్న ఆ ఖాళీ స్థలమే మీది. కానీ ఆ స్థలాన్ని ఎందుకు ఎవరు కొనరో తెలుసా? ఎందుకంటే ఎప్పుడైనా వర్షాలు బాగా పడితే ఆ చెరువు నీళ్లంతా ఉప్పొంగి సూటిగా మీ స్థలంలోకే వస్తాయి. అది ఎందుకు పనికిరాని స్థలం. ఆ నిజం తెలిస్తే మీరు బాధపడతారని నేను మీకు చెప్పలేదు. నేను దాన్ని అమ్మి డబ్బులు తెచ్చుకుందామని చూశాను, కానీ ఎవరూ తీసుకోలేదు. చిచ్చుకాకి మొహం బాధగా మారిపోయి తడబడుతూ, ఏమిటి, చెరువు ఒడ్డున ఉన్న స్థలమా? అది వర్షాలు వస్తే మునిగిపోతుందా? అంటే అంటే నువ్వు మా ఆస్తి నొక్కేయాలని అనుకోలేదా? తుని పిచ్చుక ఏడుస్తూ, చూసావా చిచ్చు, నువ్వు తెలియకుండా ఎంత పెద్ద తప్పు చేశావో. ఎవరి మాటలో విని మనల్ని ఇంత ప్రేమతో పెంచిన అమ్మని అనరాని మాటలన్నావు. నీ కోపం మన కొంప ముంచింది. మహిగ్రద్ద కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ తీవ్రమైన బాధతో, ఇంక చాలు తుని, ఈ రోజుతో మన బంధం తెగిపోయింది. నా ప్రేమని దొంగతనంగా మార్చిన ఈ చిచ్చుతో నేను ఇంక ఉండలేను. డబ్బులు, ఆస్తి ఉంటే చాలు, ఎంతటి వారినైనా అనుమానిస్తారు అని ఈ రోజు తేలిపోయింది. మీరిద్దరూ ఇప్పటికిప్పుడు నా ఇల్లు వదిలి వెళ్ళిపోండి. నాకు మీతో ఎలాంటి సంబంధము లేదు. బయటికి వెళ్ళండి. అమ్మా, ప్లీజ్ అమ్మా, మమ్మల్ని గెంటయ్యకు. చిచ్చు తెలియకుండా తప్పు చేసింది. నేను దాని తరపున క్షమాపణ అడుగుతున్నాను. మమ్మల్ని వదిలేయకమ్మా. మాకు నువ్వు తప్ప ఎవరూ లేరమ్మా. ప్లీజ్ అమ్మా. నీ చెల్లి నా మనసును చంపేసింది. ఇక నేను మిమ్మల్ని భరించలేను. ఇప్పుడే నా ఇంట్లో నుండి వెళ్ళిపోండి. మీరు వెళ్ళి మీ ఆస్తైన ఆ చెరువు ఒడ్డునే బ్రతకండి. తుని పిచ్చుక ఎంత బ్రతిమలాడినా మహిగ్రద్ద వినదు. చిచ్చుకాకి తన తప్పు తెలిసొచ్చి సిగ్గుతో తలదించుకుని నించు. ఇక తప్పక తుని, చిచ్చు వాళ్ళ పిల్లలు వాళ్ళ సామాన్లు తీసుకుని ఏడుస్తూ మహి ఇల్లు వదిలి బయటకొస్తారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఊరంతా తిరిగి చివరికి వాళ్ళకి ఉన్న ఆ చెరువు ఒడ్డున ఉన్న స్థలంలోకి వస్తారు. తుని పిచ్చుక కళ్ళు తుడుచుకుంటూ, చూసావా చిచ్చు, పరాయి వాళ్ళ మాటలు విని మన బతుకులని రోడ్డు పాలు చేసావు. ఇప్పుడు మనం ఎక్కడుండాలి? దుబాయ్లో ఉన్న మన భర్తలకు తెలిస్తే ఎంత బాధపడతారు. చిచ్చుకాకి ఏడుస్తూ, నన్ను క్షమించక్క. చోటోలో సీలో నన్ను బ్రెయిన్ వాష్ చేశారు. డబ్బుల ఆశతో నేను తప్పు చేశాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం అక్క? ఏం చేస్తాం? బ్రతికేందుకు ఇల్లు కట్టుకోవాలి. ఈ ఖాళీ స్థలంలోనే మనం 2 చిన్న ఇల్లులు కట్టుకుందాం. మహి అమ్మ చెప్పింది కదా, వర్షాలొస్తే ఇక్కడ నీళ్ళొస్తాయని. అందుకే నేను నేల మీద కాకుండా కొద్దిగా ఎత్తులో ఇల్లు కడతాను. ఆ ఎత్తులో ఇల్లు కట్టడం ఏంటక్క? అది చాలా కష్టం, చాలా ఖర్చు కూడా. నేను మాత్రం నార్మల్ గా నేల మీద మట్టితో ఇల్లు కట్టుకుంటాను. వర్షాలు వస్తే అప్పుడు చూద్దాంలే. ఇప్పట్లో వర్షాలు రావులే. తుని పిచ్చుక చాలా తెలివైనది. తను మహి చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకుని వర్షపు నీళ్లు ఇంట్లోకి రాకుండా ముందు జాగ్రత్త పడుతుంది. తుని తన ఇల్లు కట్టుకోవడానికి ముందుగా గట్టిగా ఉన్న నిలువు కట్టెలను తెచ్చి నేలలో పాతేస్తుంది. ఆ కట్టెల పైన అడ్డంగా తీగలు, చెక్కలు వేసి ఒక మంచంలాగా పెద్ద ప్లాట్ఫామ్ ని తయారు చేస్తుంది. ఆ ప్లాట్ఫామ్ పైన తన అందమైన చిన్న గూడుని కట్టుకుంటుంది. అంటే తుని ఇల్లు నేల మీద నుండి కొంచెం ఎత్తులో ఉంటుంది. కాని చిచ్చుకాకి మాత్రం బద్ధకంతో సూటిగా భూమి మీదే నార్మల్ గా ఇల్లు కట్టేసుకుంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. తుని, చిచ్చు ఇద్దరు వాళ్ళ కొత్త ఇళ్లలో బ్రతుకుతూ ఉంటారు. హఠాత్తుగా ఆకాశంలో నల్ల మబ్బులు కమ్మేస్తాయి. ప్రపంచం పేలిపోయేలా భారీ వర్షాలు పడడం మొదలవుతాయి. వర్షం 1 రోజు 2 రోజులు కాదు, వరుసగా గట్టిగా పడుతూనే ఉంటుంది. దానితో ఊరు చెరువు నిండిపోయి నీళ్లు ఉప్పొంగి సూటిగా తుని, చిచ్చుల స్థలంలోకి రావడం మొదలవుతాయి. సమయం అర్ధరాత్రి అవుతుంది. చెరువు నీళ్లు గట్టిగా వచ్చి చిచ్చుకాకి ఇంటి తలుపులని బద్దలు కొట్టుకుని లోపలికొస్తాయి. చిచ్చుకాకి తన కొడుకు చిన్ను నిద్రపోతూ ఉంటారు. హఠాత్తుగా వాళ్ళు పడుకున్న మంచం నీళ్లలో తేలడం మొదలవుతుంది. చిచ్చుకాకి ఉలిక్కిపడి లేచి, అమ్మో, ఓరై చిన్నగా లేవరా, నీళ్ళొచ్చేసాయి. మన ఇంట్లోకి చెరువు నీళ్ళు వచ్చేసాయరా, తొందరగా లేవరా. చిన్నుకాకి ఏడుస్తూ, అమ్మో, నాకు భయమేస్తుందమ్మా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మన ఇల్లు మునిగిపోతుంది. కంగారు పడకరా చిన్నగా, నా చెయ్యి గట్టిగా పట్టుకో, మనం బయటికి పరిగెత్తుదాం. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుని గట్టిగా పట్టుకొని లోతు నీళ్లలో ఈదుకుంటూ బయటకొస్తుంది. బయట చూసేసరికి వాళ్ళ స్థలమంతా నీళ్లతో నిండిపోయి చెరువులాగా మారిపోతుంది. చిచ్చుకాకి చలితో వణుకుతూ ఎదురుగా ఉన్న తుని పిచ్చుక ఇంటి వైపు చూస్తుంది. తుని ఇల్లు ఎత్తులో కట్టుకోవడంతో వర్షపు నీళ్లు ఆమె ఇంటి కింద నుండి వెళ్లిపోతూ ఉంటాయి. కాని తుని ఇల్లు మాత్రం చుక్క నీరు లేకుండా చాలా సేఫ్ గా పొడిగా ఉంటుంది. చిచ్చుకాకి కంగారుగా ఈదుకుంటూ వెళ్లి
తుని ఇంటి మెట్లెక్కి తలుపు గట్టిగా కొడుతుంది. చిచ్చుకాకి అరుస్తూ, అక్క, ఓ అక్క, తలుపు తీయక్క, నేను చిచ్చుని, నా ఇల్లు మునిగిపోయిందక్క, మమ్మల్ని కాపాడు. తుని పిచ్చుక తలుపు తీసి కంగారుగా, చిచ్చు, చిన్ను, రండి తల్లి, లోపలికి రండి. అమ్మో, ఎంత తడిసిపోయారు, తొందరగా వచ్చి ఆ వేడిపోయే దగ్గర కూర్చోండి, చలి తగ్గుతుంది. చిచ్చుకాకి ఏడుస్తూ తునిని హత్తుకొని, అక్క, నన్ను క్షమించక్క, మహి అమ్మ చెప్పిన మాట వినలేదు, నువ్వు చెప్పినా వినలేదు. నా బద్ధకం, నా తెలివి తక్కువతనంతో నేల మీద ఇల్లు కట్టి నా కొడుకు ప్రాణాల మీదకి తెచ్చాను. ఈ రోజు నువ్వు తెలివిగా ఎత్తులో ఇల్లు కట్టుకోబట్టి నాకు నా బిడ్డకి ప్రాణభిక్ష పెట్టావు. నేను చాలా తప్పు చేశానక్క. తుని పిచ్చుక కళ్ళు తుడుచుకుంటూ, ఏడవకు చిచ్చు, మనం పక్షులం, తప్పులు చేస్తాం, కానీ ఆ తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవాలి. మహి అమ్మ మంచి గురించే చెప్పింది అని ఇప్పుడు తెలిసింది కదా. వర్షాలు ఆగిపోయాక నీ ఇల్లుని కూడా నా ఇల్లులాగే కట్టెలతో కొంచెం ఎత్తుగా కట్టుకో. అప్పుడు వర్షపు నీళ్ళొచ్చినా మన ఇంటి కింద నుండి వెళ్లిపోతాయి, మనకి ఎలాంటి ఆపద ఉండదు. అవునక్క, ఖచ్చితంగా అలాగే కడతాను. కానీ నేను మహి అమ్మకి చేసిన ద్రోహానికి నన్ను నేనే క్షమించలేకపోతున్నాను. టోనీ, వర్షాలాగగానే మనమిద్దరం వెళ్లి మహి అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగదాం. ఆవిడ లేని బ్రతుకు నాకొద్దు. తప్పకుండా చిచ్చు, మహి అమ్మ మనసు చాలా మంచిది, మనల్ని ఖచ్చితంగా క్షమిస్తుంది. ఇప్పుడు ప్రశాంతంగా పడుకో. అలా వర్షాలు తగ్గిన తర్వాత చిచ్చుకాకి తన పాత ఇల్లుని తీసేసి తుని పిచ్చుక ఇల్లులాగే గట్టిగా కట్టెలతో ఎత్తుగా కొత్త ఇల్లు కట్టుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి మహిగ్రద్ద దగ్గరికి వెళ్లి క్షమాపణ అడుగుతారు. మహిగ్రద్ద వాళ్ళ మార్పు చూసి సంతోషించి వాళ్ళని క్షమిస్తుంది. మళ్లీ వర్షాకాలం వస్తుంది, చెరువు నిండి నీళ్లు వాళ్ళ స్థలంలోకి వస్తాయి. కానీ ఈసారి తుని చిచ్చుల ఇళ్లకి ఎలాంటి నష్టం జరగదు. నీళ్లు వాళ్ళ రెండు ఇళ్ల కింద నుండి హాయిగా ప్రవహిస్తూ ఉంటాయి. దూరం నుండి చూడ్డానికి ఆ నీళ్ల మధ్యలో ఎత్తున ఉన్న వాళ్ళ రెండు ఇళ్లలు చెరువు మధ్యలో ఉన్న రెండు అందమైన ఇల్లుల్లాగా చాలా అద్భుతంగా కనిపిస్తాయి. చిచ్చుకాకి ఎవరో చెప్పిన మాటలు పట్టుకుని తన వాళ్ళని అనరాని మాటలని ఎంత ఇబ్బంది పడిందో తెలుసుకుని ఎప్పటికీ స్నేహితులతో కుటుంబంతో ఆనందంగా బ్రతుకుతుంది. చిచ్చు చల్లటి గడ్డి ఆటం. ఉదయం 8 గంటలకే సూర్యుడు మండిపోతూ ఉంటాడు. ఆ ఎండకి రోడ్లన్నీ కాలిపోతూ ఉండడంతో పక్షులెవరూ నడవలేక తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకరోజు మధ్యాహ్నం రచ్చబండ దగ్గర పెద్ద మర్రి చెట్టు నీడన తుని పిచ్చుక, చోటు చిలుక, మహీగ్రద్ద, లూసీ పౌరం అంతా కూడా చెమటలు తుడుచుకుంటూ కూర్చునుంటారు. అప్పుడే పిల్లలు పుజ్జి పిచ్చుక, బన్ను చిలుక అక్కడికొస్తారు. అబ్బా, ఏంటండి ఈ ఎండలు, రోజు రోజుకు ఆకాశం నుండి నిప్పుల వాన పడుతున్నట్టుంది. కాలు బయట పెడితే కాలిపోతుంది. ఎక్కడికైనా వెళ్లాలంటేనే భయం వేస్తుంది. అవును తుని, నా షాపుకి సరుకులు తెచ్చుకోవడానికి పక్క ఊరికి వెళ్ళాలి. కానీ ఈ ఎండల్లో నడిచి వెళితే నా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని ఇంట్లోనే ఉండిపోయాను. ఎవరైనా బస్సులో వెళ్దామంటే ఆ బస్సులో ఒక్క పొదకి ఉడికిపోవాల్సిందే. ఏసీ బస్సులు, ఏసీ కార్లు ఉంటే బాగుండేది కదా. కానీ మన ఊర్లో అలాంటివెవరూ నడపరు. మన కష్టాలు ఎప్పటికీ తీరవు. అమ్మా, నాకు చాలా దాహంగా ఉందమ్మా. ఏదైనా చల్లగా ఐస్ క్రీం కొనివ్వవా? ఈ చెట్టు కింద కూర్చున్నా గాలి కూడా వేడిగా వస్తుంది. అవును పిన్ని, పక్కూరిలో కొత్తగా ఐస్ క్రీం పార్లర్ పెట్టారంట. మనం అందరం కలిసి వెళ్దామా? నాకైతే చల్లటి వెనీలా ఐస్ క్రీం తినాలనుంది. పక్కూరికా? ఈ ఎండలోడా? వద్దురా బాబు, ఐస్ క్రీం తినేదాకా బాగుంటుంది, కానీ తిరిగి నడిచి వచ్చేసరికి మనమే కరిగిపోయి ఐస్ క్రీం లాగా మారిపోతాం. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే దూరంగా రోడ్డు మీద ఒక వింత ఆకారం వాళ్ళ వైపు వస్తూ ఉంటుంది. దానికి చక్రాలుంటాయి, కానీ పైనంతా పచ్చటి గడ్డల్లుకొని ఒక కదిలే చిన్న గడ్డి కొండలాగా కనిపిస్తుంది. దాని లోపల నుండి పామ్ పామ్ అని ఆటో హార్న్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ వింతను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి మహి గారు, అటువైపు చూడండి, ఆ రోడ్డు మీద ఏదో పచ్చటి పొద మన వైపే నడుచుకుంటూ వస్తుంది. నాకు భయంగా ఉంది. పొద నడవడం ఏంటే తుని? బాబోయ్, అదేదో అడవి జంతువులాగా ఉంది. అందరూ పక్కకి తప్పుకోండి. జంతువు కాదు చూడు, లోపల నుండి ఆటో సౌండ్ వస్తుంది. ఆగు, దగ్గరకొస్తుంది కదా. ఆ గడ్డి కొండ నెమ్మదిగా వాళ్ళ దగ్గరకొచ్చి ఆగుతుంది. లోపల నుండి ఎవరో కాదు, మన పిసినారి చిచ్చుకాకి డ్రైవర్ సీట్లో నుండి తల బయటికి పెట్టి స్టైల్ గా నవ్వుతూ చూస్తుంది. ఆటో వెనక సీట్లో చిన్నుకాకి ఒక వాటర్ బాటిల్తో ఆటో మీద ఉన్న గడ్డికి నీళ్లు చల్లుతూ కనిపిస్తాడు. హలో ఎవ్రీబడి, దారొదలండి, దారొదలండి. చిచ్చు వారి కదిలే స్వర్గం వచ్చేసింది. మహీగ్రత ఆశ్చర్యంగా,
ఏంటి చిచ్చు నువ్వా? ఇదేంటి ఇలా వింత వేషం వేసుకొని వచ్చావు? ఈ ఆటో ఏంటి? దీని నిండా ఈ పచ్చగడ్డేంటి? ఇదెక్కడ విడ్డూరం? విడ్డూరం కాదు మహిగారు, వ్యాపారం. ఈ ఎండలకి ఎవరు నడవలేకపోతున్నారని నేను కొత్తగా ఆటో కొన్నాను. నా ఆటోలో ఎక్కితే మీకు కాశ్మీర్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. కాశ్మీర్ ఫీలింగా? ఆటోకి గడ్డి కడితే కాశ్మీర్ ఎలా అయిపోతుంది చిచ్చు? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఆటో చుట్టూ పైన పక్కన ఎక్కడ చూసినా గడ్డే కట్టావు. లోపల కూర్చోడానికి కూడా స్థలం ఉందా లేదా? చిచ్చుకాకి నవ్వుతూ, అయ్యా తోని, నీకు వ్యాపార మెలకువలు అస్సలు తెలియవు. సిటీలో వాళ్ళు ఏసీ ఆటోలని చెప్పి డబల్ ఛార్జీలు వసూలు చేస్తారు కదా. నేను ఏసీ కొంటే దానికి కరెంట్ మెయింటెనెన్స్ అని నా జోబుకు చిల్లు పడుతుంది. అందుకే నా సొంత తెలివితేటలతో ఈ నేచురల్ ఏసీ ఆటోని కనిపెట్టాను. నేచురల్ ఏసీ ఆటోనా? అదెలా పనిచేస్తుంది చిచ్చు? ఈ ఆటో చుట్టూ దట్టంగా పచ్చగడ్డి కట్టాను కదా. దాని మీద ఉదయం నుండి నా కొడుకు చిన్నగాడు నీళ్లు చల్లుతూనే ఉన్నాడు. ఆ తడిగడ్డిలో నుండి గాలి లోపలికి వచ్చినప్పుడు అబ్బా, ఈ ఏసీకి బాపులాగా బలి చల్లగా వస్తుంది తెలుసా. అంతేకాదు, ఈ గడ్డి వల్ల మీకు ఉచితంగా ఆక్సిజన్ కూడా వస్తుంది. చిన్నుకాకి విసుక్కుంటూ, ఆక్సిజన్ ఏమో కానీ రాత్రంతా నాతో ఈ గడ్డి కోయించి పొద్దుటి నుండి నాతో ఈ నీళ్లు చల్లించి నా ప్రాణం తీసేస్తుంది ఈవిడ. నేచురల్ ఏసీ అంట, నేచురల్ ఏసీ. కరెంటు బిల్లు కట్టడం ఇష్టం లేక నా చేత చాకరీ చేయిస్తుంది. లూసీ పౌరం నవ్వుతూ, అబ్బా, నీ పిసినరితనానికి నిజంగా అవార్డు ఇవ్వాలి చిచ్చు. ఎంత తెలివిగా ఆలోచించావు. అమ్మా, మనం పక్క ఊరికి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాలన్నాం కదా. ఈ చిచ్చు ఆటోలో వెళ్దామమ్మా, భలే చల్లగా ఉంది. అవును పిన్నే, మనం ఇందులో వెళ్దాం. పైగా ఈ ఆటో చూస్తుంటే ఏదో అడవిలో టెంట్ లో కూర్చున్నట్టు ఫన్నీగా ఉంది. సరేలే, పిల్లలు అడుగుతున్నారు కదా. ఏంటి చిచ్చు, పక్క ఊరికి రావడానికి ఎంత తీసుకుంటావు? మామూలు ఆటో వాళ్ళైతే 10 రూపాయలు తీసుకుంటారు. నువ్వు పాత ఫ్రెండ్వి కాబట్టి 8 రూపాయలు తీసుకో. 8 రూపాయల? నా ఆటో రేంజ్ ఏంటి, మీరిచ్చే రేట్ ఏంటి తోనే? ఇది మామూలు ఆటో కాదు, చిచ్చు నేచురల్ ఏసీ ఆటో. పక్క ఊరికి ఒక్కొక్కరికి 20 రూపాయలు అవుతుంది. ఏసీ ఛార్జీ 10, గడ్డి తెచ్చినందుకు 5, నీళ్లు చల్లినందుకు 5. 20 రూపాయల? ఏంటి చిచ్చు, పగటి పూట దోపిడీ చేస్తున్నావా? ఆ గడ్డి తెచ్చింది చిన్నుగాడు, నీళ్లు చల్లింది చిన్నుగాడు. నీకేంటి శ్రమ? 10 రూపాయలు ఇస్తాం, వస్తావా రావా? కుదరదు. బయట ఎండ ఎలా మండిపోతుందో చూస్తున్నారు కదా. నా చల్లటి ఏసీ ఆటోలో అయితే హాయిగా నిద్రపోతూ వెళ్ళొచ్చు. సరే, మన వాళ్ళే కదా అని మీకు అందరికి కలిపి ప్యాకేజీ డీల్ కింద 60 రూపాయలు ఇచ్చుకోండి. సరేలే తుని, ఈ ఎండకి మాడిపోయే బదులు ఆ 60 రూపాయలు ఏదో ఇచ్చి చల్లగా వెళ్దాం. పద ఎక్కుదాం. మహిగ్రద్ద, తుని పిచ్చుక, చోటు చిలుక, బుజ్జి ఇంకా బన్ను అందరూ కలిసి చిచ్చుకాకి ఆటోని ఎక్కుతారు. ఆటో వెనుక సీట్లలో కూర్చోగానే నిజంగానే ఆ తడిగడ్డిలో నుండి ఆ వచ్చే గాలి చాలా చల్లగా అద్భుతంగా అనిపిస్తుంది. చిచ్చుకాకి ఆటో స్టార్ట్ చేసి రోడ్డు మీద సగర్వంగా నడుపుకుంటూ వెళ్తుంది. అబ్బా చిచ్చు, నువ్వు డబ్బులు కొంచెం ఎక్కువ తీసుకున్నా నీ ఐడియా మాత్రం సూపర్. నిజంగానే ఆటోలో చాలా చల్లగా ఉంది. ఏసీలో కూర్చున్నట్టే ఉంది. అవును తల్లి, ఈ పచ్చగడ్డి వాసన కూడా భలే వస్తుంది. హాయిగా నిద్ర వచ్చేలా ఉంది. చినుక, నువ్వు గట్టి భలే కోశావురా. ఈ ఆటోలో ప్రయాణం చాలా బాగుంది. చిచ్చుకాకి గర్వంగా, ఏమనుకున్నారు మరి? నా బుర్ర ఎప్పుడు ఐన్స్టైన్ లాగా బాగా పనిచేస్తుంది. ఈ ఎండాకాలం అంతా నా ఆటోకి ఫుల్ డిమాండ్ గ్యారంటీ. ఇక నేను లక్షాధికారిని అయిపోవడం ఖాయం. చిచ్చుకాకి ఆటో పక్క ఊరికి చేరుకుంటుంది. దారిలో ఐస్ క్రీమ్ షాప్ కంటే ముందుగా ఒక పెద్ద కూరగాయల మార్కెట్ వస్తుంది. ఆ మార్కెట్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఒక 5-6 ఆవులు, మేకలు ఆకలితో అరుస్తూ ఉంటాయి. ఎండలకి ఎక్కడా పచ్చగడ్డి లేకపోవడంతో అవి తీవ్రమైన ఆకలితో ఉంటాయి. చిచ్చుకాకి ఆటోని ఒక షాప్ ముందు ఆపి నీళ్లు తాగడానికని దిగుతుంది. అందరూ ఎక్కడే ఉండండి, నేను వెళ్ళి గొంతు తడుపుకొని వస్తాను. పడే చిన్నగా, నువ్వు ఆటో మీద మళ్ళీ కొంచెం నీళ్లు చల్లురా. సరేనమ్మో. చిన్నుకాకి ఆటోకున్న గడ్డి మీద నీళ్లు చల్లుతూ ఉంటాడు. ఆ తడి యొక్క తాజా వాసన గాలికి కొట్టుకుంటూ వెళ్లి ఆకలితో ఉన్న ఆవుల ముక్కులకి తగులుతుంది. ఆవులు తలెత్తి చూసేసరికి రోడ్డు మీద ఒక పెద్ద కదిలే పచ్చ గడ్డి పొదలాంటి ఆటో కనిపిస్తుంది. అవన్నీ అంబా అని అరుచుకుంటూ ఆటో వైపు పరుగున వస్తాయి. బుజ్జి పిచ్చుక బయటికి చూస్తూ, అమ్మా అమ్మా, ఆ ఆవులన్నీ మన వైపే వస్తున్నాయేంటి? వాటికి మనల్ని చూస్తే కోపం వచ్చినట్టుంది. ఏమో బుజ్జి, ఏమైనా ఎర్రటి బట్టలు చూసి వస్తున్నాయేమో. మనమెవరం ఎర్రటి బట్టలు వేసుకోలేదు కదా. నాకెందుకో భయంగా ఉంది తుని అక్క. అవి వస్తున్న స్పీడ్ చూస్తుంటే మన ఆటోని గుద్దేసేలా ఉన్నాయి. చిచ్చు, ఓ చిచ్చు, తొందరగా రావే. లోపల వాళ్ళు అరుస్తూ ఉండగానే 6 ఆవులు ఆటోని చుట్టుముట్టేస్తాయి.
అవి మనుషుల కోసం రాలేదు. ఆటోకి కట్టి ఉన్న నేచురల్ ఏసీ పచ్చగడ్డి కోసం వచ్చాయి. ఒక ఆవు ఆటో పైకప్పు మీదున్న గడ్డిని లాగి తినడం మొదలు పెడుతుంది. ఇంకో ఆవు ఆటో పక్కనున్న గడ్డిని కొరుకుతుంది. అమ్మ బాబోయ్, ఈ ఆవులు మన ఆటోనే తినేస్తున్నాయి, ప్రాణాలు దక్కించుకోండి. అమ్మా, ఈ ఆవు నా చుట్టూ కొరుకుతుందమ్మా. నన్ను కట్టనుకుంటున్నట్టుంది. నన్ను కాపాడు. ఏయ్, ఉష్, వెళ్ళండి, నా కూతుర్ని వదలండి. తన చేతితో ఆవు మూతిని నెడుతూ, ఏంటిది ఇలా మీద పడుతున్నాయి? ఈ గడ్డి కట్టినందుకు దానికి శాస్తి మనకు జరుగుతుంది. పిన్నే, ఈ మేకపిల్ల నా ప్యాంటు లాగుతుంది పిన్నే. దానికి ప్యాంటుకి గడ్డికి తేడా తెలియట్లేనట్టుంది. బాబాయ్, నన్ను కాపాడండి. నేనుండను బాబాయ్, నేను దూకేస్తున్నాను. ఆటోలో నుండి బయటికి దూకేస్తుంది చోటు చిలుక. లోపలున్న పక్షులంతా భయంతో ఆటోలో నుండి బయటికి దూకి అరుస్తూ పరిగెత్తుతారు. అప్పుడే నీళ్లు తాగి బయటకొచ్చిన చిచ్చుకాకి తన ఆటోని ఆవులు చుట్టుముట్టి కబలించడం చూసి షాక్ అవుతుంది. నా ఆటో, నా ఏసీ ఆటో. ఒరే ఆవులారా, నా ₹1,00,000 ఐడియాని ఇలా నమిలి మింగేస్తున్నారేమిట్రా? వదలండిరా. ఉషో ఉషో. చిచ్చుకాకి పరిగెత్తుకుంటూ వచ్చి ఆవులను కొట్టడానికి ప్రయత్నిస్తుంది. కాని ఆవులు ఆమెను అస్సలు పట్టించుకోవు. అయ్యా దేవుడా, నా నేచురల్ ఏసీని ఇలా మేసేస్తున్నారేమిటి? నా కష్టం అంతా గంగపాలైందే. ఒరే చిన్ను, ఏదైనా కర్ర తీసుకుంటారా? వాళ్ళని కొట్టి తరమయ్యే. చిన్నుకాకి చెట్టు వెనుక దాక్కొని, నా వల్ల కాదమ్మా, నేను వెళ్తే నన్ను కూడా గడ్డితో పట్టు నమ్మలేసేలా ఉన్నాయి. నువ్వే నీ ఏసీని కాపాడుకో. ముందే చెప్పాను నీకు ఇలాంటి పిచ్చి ఐడియాలు వేయకని, విన్నావో? తుని పిచ్చుక దూరంగా నిలబడి నవ్వుతూ, అబ్బా, ఏసీ అన్నావు కదా చిచ్చు, ఆవులకు నీ ఏసీ బాగా నచ్చినట్టుంది. నీ ఆటోని మంచి కదిలి బఫే భోజనంలాగా మార్చేశావు. పాపం, వాటి ఆకలైనా తీరుతుందిలే. నిజమే తుని, మన హోటల్కి వెళ్తే భోజనం పెడతారు, కానీ చిచ్చు ఆటో అయితే ఏకంగా మన దగ్గరికి నడుచుకుంటూ వచ్చినట్టు ఆవులకు ఫీలింగ్ ఇచ్చింది. చిచ్చు, నీ ఏసీ కట్టు మీద ₹10 ఎక్స్ట్రా అడిగావు కదా, ఇప్పుడు ఆ ఆవుల దగ్గర వసూలు చేసుకో. పద, ఒక ఆవు దగ్గర ₹100 గుంజు. చిచ్చుకాకి తల పట్టుకుని ఏడుస్తూ, మీకందరికీ ఇది కామెడీగా ఉందా? నా ఆటోని మొత్తం బట్టబద్దలు చేసేసాయి. ఒక్క పచ్చగడ్డి పోచ కూడా వదలకుండా నాకేసాయి. నా వ్యాపారం మొదటి రోజే ఇలా ఆవుల పాలైపోయింది. నా కర్మ కాకపోతే ఈ గడ్డ ఐడియా నాకెందుకు వచ్చిందిరా దేవుడా? కాసేపటికి ఆవులు ఆటోకున్న గడ్డి మొత్తం తినేసి కడుపు నింపుకొని హాయిగా త్రేయించుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతాయి. చిచ్చుకాకి ఆ బోడి ఆటోని చూసి బోరుమని ఏడుస్తుంది. తుని, చోటు, మహి పిల్లలు అందరూ చిచ్చుకాకి అవస్థ చూసి గట్టిగా నవ్వుకుంటారు. అత్త, ఇప్పుడు నీ ఆటోలో కూర్చుంటే ఏసీ వస్తుందా లేక హీటర్ వస్తుందా? ఏసీ రాదు బుజ్జి. ఇప్పుడు కూర్చుంటే ఆవుల పేడ వాసన వస్తుంది. నవ్వండిరా నవ్వండి. పిసినారితనం పోయి పచ్చగడ్డి కడితే నాకే ఎసరు వచ్చింది. ఇక జీవితంలో ఇలాంటి పిచ్చి ఐడియాలు వేయను. ఏసీ కావాలంటే నిజమైన ఏసీనే కొనుక్కుంటాను. రండి, ఇక ఆటో ఎక్కండి. ఐస్ క్రీమ్ తినిపించి నేనే మిమ్మల్ని ఫ్రీగా ఇంటికి తీసుకెళ్తాను. ఫ్రీ కదా? వామ్మో, ఇది కల కాదు కదా. చిచ్చుకాకి ఫ్రీ అంటుంది. పదతుని వెంటనే ఎక్కేద్దాం, మళ్ళీ దాని మైండ్ మారకముందే. అందరూ నవ్వుకుంటూ ఆ బోడి ఆటో ఎక్కుతారు. చిచ్చుకాకి తన కకృతి ఐడియా వల్ల జరిగిన నష్టాన్ని తలుచుకుంటూ బేల మొహంతో ఆటోని ఐస్ క్రీమ్ షాప్ వైపు నడుపుతుంది. ఆ విధంగా చిచ్చుకాకి నేచురల్ ఏసీ ఆటో ఆవుల దాడికి గురై అందరికీ మంచి వినోదాన్ని పంచుతుంది.